175కి 175 గెలుస్తామని చెప్పి ఒక స్లోగన్తో వెళ్ళారు. అది కాస్త వేరేగా జరిగింది. దాని నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? భగవంతుడు ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా 5 సంవత్సరాలు పరిపాలన బ్రహ్మాండంగా చేశాం. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, ఆయన కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేశారు తప్ప జనాల్లోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతుల గురించి కావచ్చు, లేకపోతే మిర్చి రైతుల గురించి కావచ్చు, తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, ప్రతిసారి ఏ సమస్య ఉన్నా సరే బుడమేరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు పర్యటించారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా బుడమేరు వచ్చినప్పుడు బుడమేరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు. 2.5 సంవత్సరాలు ప్రధాన అస్త్రంగా మెడికల్ కాలేజీలు పీపీపీల అంశాన్ని తీసుకొని ప్రతిపక్షం ప్రతిసారి ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూనే ఉంది. మీ విధానానికి వీళ్ళ విధానం ద్వారా నష్టపోయేది ఏంటి? మేము 7 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ధనంతో తీసుకొచ్చి మిగిలిన 10 మెడికల్ కళాశాలలు కూడా ఏ విధంగా ఫండ్ రావాలో నాబార్డు నిధులతో లింకప్ చేసి మేము ఒక దిక్సూచిలా పెడితే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి? బిడ్ల విషయంలో చివరికి కిమ్స్ వచ్చారన్నారు, కాసేపు తర్వాత కిమ్స్ కాదు కదా ఎవరు లేరు అని చెప్పి తర్వాత మళ్ళీ ఎవరు ఏంటి ప్రజలు ఎవరు రారండి. ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం కాదు, మా విధానం చెప్పాం. ఏది జైల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మెడికల్ కళాశాలలు తీసుకున్నారో పరిపాలన అసలు బాగాలేదా బాగుందా? నా ఒపీనియను ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లో ఎంత తీవ్ర వ్యతిరేకత రాదు. ఎందుకు వచ్చిందంటే మీరు ఈ కూటమి యొక్క సమైక్యతని దెబ్బతీయడానిక మీ నాయకులందరూ కంటిన్యూటీగా జాలి చూపిస్తున్నట్టుగా జనసేన కార్యకర్తల మీద, దితిశ్రీ నాయకత్వం మీద ఎన్నలేని ప్రేమ కురిపిస్తున్నారు. మమ్మల్ని కొట్టారు, సరే మేము ఓడిపోయాం, అయినా సరే బలంగా ఉన్నాం, అయినా సరే 175 మంది ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు మాకు. నేనేమంటున్నాను, మీరు ఏదైతే కసితోటి మీరు మా మీద పనిచేశారో